ప్రేమల దేవుని వల్ల చిరుచిన మీ అందరికీ మన ప్రభువు ప్రేరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములు నా హృదయపూర్వకమైనటువంటి చెల్లిస్తున్నాను. కొన్ని కారణాంతరాలను బట్టి మరి మధ్యలో చాలా వారాలు గ్యాప్ అయింది. కొంచెం మీటింగ్స్ అని అక్కడ ఇక్కడ ఆంధ్ర కర్ణాటక అటు ఇటు తిరగడంతో మరి మీ మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చాను. అయినప్పటికీ కూడా మరి చక్కగా ఇక్కడ బైబిల్ తరగతి జరిగాయి అని నేను ప్రతి అప్డేట్ కూడా తీసుకుంటూ నేను సంతోషిస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా మరలా మీతో కలిసి ఈరోజు ఈ బైబిల్ తరగతిలో మరి ఒక చక్కటి విషయాన్ని పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ఆలోచించడానికి మనం ప్రయత్నించేద్దాం. ఈరోజు మనం ఈ యొక్క లేఖనాల పరిశోధనలో లేక ఈ బైబిల్ తరగతిలో మనం ఆలోచించబోయేటటువంటి ఒక విషయం, బైబిల్ని ఎందుకు పరిశీలనాత్మకంగా తెలుసుకోవాలి. బైబిల్ని ఎందుకు పరిశీలనాత్మకంగా తెలుసుకోవాలి. పరిశీలనాత్మకంగా అంటే మీకు అర్థమవుతుంది కదండి. పరిశీలనాత్మక అంటే మీరు జాగ్రత్తగా గమనించండి. బైబిల్ని పరిశీలనాత్మకంగానే మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, ముఖ్యంగా బైబిల్లో కొన్ని మాటలు మనం చదువుతున్నప్పుడు మనకు చాలా విషయాలు మనకు అర్థం అవుతుంటాయి. మీరు పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2 తిమోతి చాప్టర్ 2 2వ అధ్యాయము 2వ పత్రిక తిమోతి గారి యొక్క 2వ పత్రిక 2వ అధ్యాయము 15th చాప్టర్ 2 వర్సెస్ 15వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకున్నామండి. చదువుకుని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. दूसरा तिमोती उसका दूसरा अध्याय 15వ వచనం. ఎవరైనా చదువుతారమ్మా? మీరు జాగ్రత్తగా ఇక్కడ కొన్ని మాటలు మీరు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. తిమోతికి పౌలు గారు చాలా విషయాలు గుర్తు చేస్తారు. చాలా అంటే చాలా విషయాలు గుర్తు చేస్తారు. ఏమంటున్నాడు అంటే మీరు ఒకసారి ఆలోచించండి. దేవుని ఎదుట జాగ్రత్తగా మీరు చూడండి. దేవుని ఎదుట యోగ్నిగాను, సిగ్గుపడని అక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము అన్నాడు. ఉపదేశించువానిగాను అనే దానికి కింద మూల భాషలో ఒక అర్థం ఇచ్చాడు చూడండి. అక్కడ ఉపదేశించువానిగాను అనే దానికి 3వ అంకె వేసి సరిగా విభజన చేయువానిగాను అనే పదానికి కింద అర్థం ఇస్తారు. అంటే వాక్యాన్ని సరిగ్గా విభజన చేయాలి. మీరు పిల్లలు చదువుతున్నటువంటి చదువుల్లో మీరు చూడండి, ఎక్కువ శాతం పిల్లలు సైన్స్ లో మ్యాథ్స్ లోనే ఫెయిల్ అయిపోతుంటారు. ఎక్కువ శాతం మ్యాక్సిమమ్గా పిల్లలు సైన్స్ లో మ్యాథ్స్ లో, ఒకరు సైన్స్ లో ఫెయిల్ అయ్యారంటే ఇంకొకరు మ్యాథ్స్ లో ఫెయిల్ అవుతారు. మ్యాథ్స్ లో బాగా హుషారుగా ఉన్నాడంటే సైన్స్ లో ఫెయిల్ అయిపోయి ఉంటాడు. మరలా మీరు సోషల్ సైన్స్ చూడండి, చాలా ఈజీగా పాస్ అయిపోతాం మనం. సోషల్ సైన్స్ కావచ్చు, సబ్జెక్టు లాంగ్వేజ్ వైజ్ గా కావచ్చు, హిందీ కావచ్చు, కన్నడ కావచ్చు, మరాఠీ కావచ్చు, ఇలా మనం ఈజీగా పాస్ అయిపోతుంటాం కొన్ని. కానీ ఆ సైన్స్ లో మ్యాథ్స్ లో ఎందుకు అంటే కొంచెం టఫ్గా ఉంటుంది, చాలా టఫ్గా ఉంటుంది. కానీ ఒక మాటలో చెప్పాలంటే మ్యాథ్స్ అంత ఈజీ మరలా ఏది ఉండదు. అర్థమవుతుందండి? మ్యాథ్స్ అంత ఈజీ ఏది లేదు, కానీ మ్యాథ్స్ అంత టఫ్ కూడా ఏది లేదు. మ్యాథ్స్ అందుకే మీరు అర్థం చేసుకో. ఎవరైనా టీచర్స్ ఉన్నారు కదా, వాళ్ళని అడగండి. మ్యాథ్స్ అంత ఈజీ ఏది లేదు, మ్యాథ్స్ అంత టఫ్ కూడా ఏది లేదు. కానీ మనం ఏం చేయాలంటే కొంచెం కాస్త దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మ్యాథ్స్ లో అన్ని రకాలుగా విభజన ఉంటుంది, మల్టిప్లై ఉంటుంది, డివైడెడ్ ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి అందులో. ఒకవేళ అది అర్థమైంది అనుకోండి, ఒకసారి బుర్రకి ఎక్కింది అనుకోండి, చాలా అంటే చాలా హుషారుగా ఉంటారు.
చాలా అంటే చాలా హుషారుగా ఉంటారు, చాలా హుషారుగా ఉంటారు. అందుకే మీరు చూడండి, లెక్కల మీద బాగా అవగాహన ఉన్న వాళ్ళని ఈ రోజుల్లో ఆఫీసులో ఎక్కువ శాతం జాబ్స్కి బ్యాంకులో కానివ్వండి, పర్టికులర్గా బ్యాంకుల్లో మీరు లెక్కల్లో వ్యవహారాల్లో మీరు చూసుకున్నప్పుడు అంటే ఎక్కువగా కామర్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళని, కామర్స్ చేసిన వాళ్ళని ఎక్కువగా వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే లెక్కల్లో ఏ తేడాలు కూడా రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది, లెక్కలు బాగా తెలిసి ఉంటాయి. ఇక్కడ పౌలు గారు ఒక విషయం గుర్తు చేస్తున్నాడు. పౌలు గారు ఎవరికి? తిమోతి గారికి ఏమని చెప్తున్నాడంటే, నాయనా నువ్వు దేవుని ఎదుట యోగ్యునిగా ఉండు. తర్వాత ఏమన్నాడు అక్కడ క్రిందన? దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడ అక్కరలేని పనివాణిగాను. అంటే పనివాడిగా, ఎవరి ఎదుట అంటే దేవుని ఎదుట నువ్వు పనివాడిగా ఉండాలి. పనివాడిగా ఉంటూ ఏమి చేయాలంటున్నాడు చూడండి అక్కడ. సత్యవాక్యము అంటే ఏది? బైబిల్లో ఉన్న సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నేను నీవే దేవుని ఎదుట కనపరుచుకొనుటకు జాగ్రత్త పడు. నువ్వు జాగ్రత్త పడు అన్నాడు. విభజన చేయడం సత్యవాక్యాన్ని. వాక్యం అంటే ఏంటి అంటే బైబిల్. ఈ వాక్యపు విషయంలో నీవు చాలా జాగ్రత్త పడటానికి ప్రయత్నించి, ఎందుకంటే ఈ వాక్యాన్ని ఎలా కావాల్సి అంటే అలా విభజన చేయరాదు. అందుకే మీరు చూడండి, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు విభజన చేసుకోవడాన్ని బట్టే ఈరోజు ప్రపంచంలో క్రైస్తవుల మధ్యలో ఉన్నంత డినోమినేషన్లు ఎక్కడ కూడా లేవండి. దాదాపు 33,000 శాఖలు ఉన్నాయి. 33,000 శాఖలు ఉన్నాయి. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఇది రైట్ అనుకునేటటువంటి కోణంలో సమాజంలో మనం వెళ్ళిపోతున్నాం. ఎందుకు అంటే వాక్యము ఎవరికి నచ్చింది వాళ్ళు మనం బోధించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇది జరగకూడదు అనుకుంటే సత్యవాక్యపు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి అంటే వాక్యాన్ని మనము పరిశీలనాత్మకంగా తెలుసుకోవాలి. మరి బైబిల్లో పరిశీలనాత్మకంగా ఎందుకు తెలుసుకోవాలి అన్న విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచించడానికి మనం ప్రయత్నించుతాం. ఎందుకు పరిశీలనాత్మకంగా తెలుసుకోవాలి? ఎందుకు పరిశీలనాత్మకంగా చూడండి, సమాజంలో ప్రతి దానిని కూడా మనం పరిశీలించిన తర్వాతనే దాని మీద మనము నిర్ణయం అనేది తీసుకుంటాం. అవునా కదండి? పరిశీలించిన తర్వాతనే దాని మీద ఏదైనా, తినే ఫుడ్ కావచ్చు, తొడుక్కునే బట్టలు కావచ్చు, కొనే ఏ వస్తువులైనా సరే, దేనినైనా మనం దానిని కొనాలి, దాన్ని మనం ఎందుకు తీసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా దాని వెనక ముందు మనం తప్పనిసరిగా ఆలోచన చేస్తామా చేయము? తప్పనిసరిగా మనం చేస్తాం. పిల్లరా, ఈ లోకములో దేనినో మనము మన వంతు మనం సొంత చేసుకుందాం, మనం కొందాం, మనం తీసుకుందాం అనేటువంటి ఆలోచనతోనే ఉన్నప్పుడు అండి, దాని విషయంలో మనము ఆత్మకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు మరి వాక్యం బైబిల్. అందుకే అక్కడ అన్నాడు, ఏమన్నాడంటే సత్యవాక్యమును అన్నాడు ఆయన. ఏ వాక్యమునండి? సత్యవాక్యము. సత్యవాక్యం మీద ఎందుకు సరి అయిన అవగాహన ఉండాలి అంటే మీరు రాసుకోండి కావాల్సింటే. యాకోబు పత్రికలో మనకు స్పష్టంగా ఒక వాక్యం తెలుసు. ఇది యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో జాకోబ్ చాప్టర్ 1 వర్సెస్ 21. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అందుచేత సమస్త కల్మషమును విరవిగుచున్న దుష్టత్వమును మాని, జాగ్రత్తగా చూడండి, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో. అంటే ఈ వాక్యము ఏ వాక్యము అంటే సత్య సంబంధమైన వాక్యం, సత్యవాక్యం. ఈ వాక్యం ఏం చేస్తుందని అంటున్నాడండి యాకోబు గారు ఇక్కడ? మన ఆత్మలను అది ఏం చేస్తుంది? మన ఆత్మలు ఏం చేస్తుంది? రక్షిస్తుంది. చూడండి, పాడు చేసే వస్తువులనే మనం పరిశీలనాత్మకంగా తెలుసుకున్నప్పుడు మరి రక్షించే ఆత్మలను రక్షించే శక్తి గల మరి దేవుని వాక్యాన్ని మనం ఇంకా ఎంతగా మనం తెలుసుకోవాలి. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి, ముఖ్యంగా ఈరోజు క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఒక పెద్ద బలహీనత ఏంటంటే
వాక్యము ఎవ్వరు ఏం చెప్పినా కూడా నమ్మేస్తారండి. ఏమండి, వాక్యము ఎవ్వరు ఏం చెప్పినా కూడా, ఎవరు చెప్పినా కూడా మనం ఈజీగా నమ్మేస్తాం. ప్రపంచంలో దేన్ని కూడా ఈజీగా నమ్మం, కానీ మనం దేన్ని నమ్ముతాం అంటే ఈజీగా వాక్యాన్ని. ఎవరు చెప్తే ఏంటి, బైబిల్లో ఉన్నది చెప్పింటారులే, వాళ్ళు చెప్పింది నిజమా కాదా అని మనం పరిశీలన చేయం, కానీ బైబిల్లో ఉన్నదే చెప్పారు, దానివల్ల ప్రాబ్లం అవుతుందంటే మనం వాటిని దూరం పెట్టేస్తాం. కానీ వాక్యం విషయంలో అవగాహన లేకుండా, అస్సలు ఆలోచన లేకుండా అంగీకరించే పరిస్థితి ప్రస్తుతానికి ఈ కాలంలో మాత్రం అసలు లేదండి. ఉందంటారా అండి? ఎవరు ఏం చెప్తాడో అర్థం కాదు, ఎవరు ఏం మాట్లాడతారో అర్థం కాదు. ఒకడు అదే అంటాడు, ఒకటి ఇది అంటాడు, అలా అంటాడు, ఇలా అంటాడు. ఒక మాటలు చెప్పాలంటే ఈరోజు అంటే భక్తిగా బ్రతకాలి అనుకున్న వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, చాలా సతమతం అయిపోతున్నారు. ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఏది నిజం, ఏది అబద్ధం అనే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. మనం అలాంటి స్థితికి వెళ్ళకూడదు అంటే వాక్యం మీద, బైబిల్ మీద మనకు అవగాహన రావాలి అంటే పరిశీలనాత్మకమైనటువంటి ఆలోచనలతో మనం చదువుకోవాలి. ఎందుకంటే అది చిన్నది కాదు, మన ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగింది. అందుకే మీరు చూడండి, డాక్టర్ గారు అడ్వైజ్ లేకుండా మనము దేన్నైనా మన బాడీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కొన్నిసార్లు మనం డాక్టర్ గారి సలహా లేకుండా మనం మందులు వాడేసుకుంటామండి. కానీ కంటికి మాత్రం ఏమన్నా అయితే మాత్రం డాక్టర్ గారు సలహా లేకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఏ మందులు తీసుకుంటామా? కంటికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా, మిగతా దేనికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇంట్లో ఏమందో నాకు ఉంది కానీ సన్మానం అది బాగుంటుంది వేసుకో, నాకు మన చేసుకున్నా కూడా గమకనే ఏమన్నా వేసేసుకుంటాం. కానీ కంటి విషయాల్లో మాత్రం మనం చాలా జాగ్రత్త. ఎందుకంటే అండి, దేహానికి కన్నే దీపం. అది చీకటి అయిపోతే దేహం అంతా కూడా ఇంకా చీకటి అయిపోతుంది. అందుకే కంటి విషయం, దేహంలో మన బ్రతుకులు కంటి విషయంలో ఎంత బాగా మనం జాగ్రత్త. చూడండి, చెవిటివాడుగా ఉన్నా పర్వాలేదు, గుడ్డివాడుగా ఉంటే వాడి జీవితం అంతా కూడా ఎలా ఉంటుందో మనందరికీ కూడా తెలిసింది. వాక్యం మీద కూడా అంతే అండి. మనం దేని మీద, మిగతా మనకు పాటలు పాడడానికి రాకపోయినా పర్వాలేదు, దేని మీద మనకు ఉండకపోయినా పర్వాలేదు, కానీ వాక్యం మీద భయం. మనం నిజంగాండి ఈ పలానా వ్యక్తుల ముందు మనం వాక్యం చెప్తే చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. ఎందుకంటే ప్రతి దాన్ని కూడా వాళ్ళు ఆలోచిస్తారు అనేటటువంటి ఆలోచన చెప్పే వ్యక్తికి రావాలి ప్రభుత్వ పిల్లలు. అందుకే మనం అపోస్తల కార్యములు చదువుతున్నాం కదా, 17వ అధ్యాయంలో చదువుకుంటాం కదండి. పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగ ఉన్నాయా లేదని వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళు పరిశీలన చేశారంట, వాళ్ళు పరిశోధన చేశారు. ఇలా ఉన్నాయా లేదా? పౌలు గారు ఒకటి చెప్తున్నారు, వేరే వాళ్ళు ఒకటి చెప్తున్నారు, వాళ్ళు ఇలా చెప్తున్నారు, ఇది ఇలా ఉంది అన్న ఆలోచన వాళ్ళలో వచ్చేసింది. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఎవరు చెప్పింది వాళ్ళది నిజమని వాళ్ళు నమ్మే స్థితికి వాళ్ళు రాలేదండి. వాళ్ళు ఏం చేశారంటే వాక్యాన్ని వాళ్ళు పరిశీలన చేశారు. ఎందుకు పరిశీలన చేస్తారు? వాక్యమే మన ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగింది పిల్లరా. వాక్యమే మన ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగింది. అందుకే వాక్యపు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మీరు చూడండి, కీర్తన గ్రంథం చదువుతున్నప్పుడు అండి ఒక అద్భుతమైన మాట రాస్తారు ఎవరు, భక్తుడైనటువంటి దావీదు మహానుభావుడు. కీర్తనల గ్రంథం మీరు ఒకసారి చూడండి, 1వ అధ్యాయం 1 వచనాలు చదువుతున్నప్పుడు అండి, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1 వచనం ఒకసారి చదువుతున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఆలోచనాత్మకమైన విషయం అక్కడ కనబడుతుందండి. ఏమంటాడు ఒకసారి మీరు చదవండి. జాగ్రత్తగా మీరు చూడండి. దుష్టుల ఆలోచన చెప్పున మీరు నడవక, పాపుల మార్గమున మీరు నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును మీరు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దానిని చదువువాడు ధన్యుడా. అంటే మీరు కూడా ఎంత ఇక్కడే ఎంత మోసపోతున్నారు చూడండి. అమ్మో, నేను ఎందుకు మధ్యలో అలా మాట్లాడుతానంటే మీ కాన్సన్ట్రేషన్ వాక్యం మీద ఉందండి. అక్కడ ఏమంటాడు, దివారాత్రులు చదువువాడు ధన్యుడు అంటున్నాడా? కాదండి, ధ్యానించాలి. ధ్యానించడాన్ని హిందీలో ఏమన్నాడమ్మా, ఇంగ్లీష్లో ఏమంటాడు దాన్ని? పరిశీలన చేయాలి, పరిశోధనాత్మకంగా దానిని ధ్యానించాలి.
ధ్యానించాలి, ధ్యానించాలి, బట్టి 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 చదవాలి. అది నేను అన్నాను కదా, అందుకే మ్యాథ్స్ అంత ఈజీ ఉండదు, మ్యాథ్స్ అంత టఫ్ ఉండదు. కానీ మ్యాథ్స్ని బాగా ఎక్కించుకున్నాం అనుకోండి, దాని అంత ఈజీ ఏది కూడా ఉండదండి. మ్యాథ్స్ అంత ఈజీ ఏది ఉండదు మ్యాథ్స్ని బుర్రకు ఎక్కించుకున్నాం అంటే. వాక్యము ఎంత మనం పరిశీలనాత్మకంగా తెలుసుకుంటామో అంత దాని మీద మనకి ఏమొస్తుందో తెలుసా అండి? అవగాహన వస్తుంది, అవగాహన వస్తుంది. ఎవరన్నా వచ్చి చూడండి, సమాజంలో 3 రకాల బైబిల్ ఉన్నాయండి, 3 రకాల బైబిల్ ఉన్నాయి. మన దగ్గర ఉన్న బైబిల్ ఏమో 66 పుస్తకాల బైబిల్. మరి అదే మీరు ఆర్సీఎం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి, 72 పుస్తకాలు ఉంటాయి. ఆర్సీఎం బైబిల్ చూడండి, ఆర్సీఎం వాళ్ళ బైబిల్ దగ్గరికి చూడండి, 72 72 బుక్స్ ఉంటాయి. ఇంకొక దాంట్లో 76 బుక్స్ ఉంటాయి. ఇప్పుడు తీసుకొచ్చి ఇదే అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు? దానికి ఏం సమాధానం చెప్తారు? ఇది కూడా బైబిలే కదా, ఇందులో 72 బుక్స్ ఉన్నాయి. మరి మీరు ఎప్పుడైనా అసలు 72 బుక్స్ ఉన్న బైబిల్ మీరు ఎప్పుడైనా చూసారా అంటే చూడలేదు. మనం ఏమనుకుంటున్నాం అంటే ఇది 66 బుక్స్ అనుకుంటున్నాం. 66 పుస్తకాలతో ఉన్న బైబిలే మనం బైబిల్ అనుకుంటున్నాం. రైట్, ఈ బైబిలే, ఇదే నిజం, వాస్తవం. ఒక మాటలో చెప్పాలంటే 66 పుస్తకాలతో కూడుకున్న బైబిల్ మన చేతుల్లో ఉన్న బైబిలే, అది ఒరిజినల్ గా దేవుడు మనకు ఇచ్చినటువంటి నిజమైన దైవ గ్రంథం. అది మరి 72 ఉన్న బైబిల్ అది కాదా అనుకుంటే ఓకే, అందులో ఏమున్నాయి, ఎక్స్ట్రా ఎందుకు ఉన్నాయి, తర్వాత క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మనం తెలియాలి అంటే వీటి మీద మనకు ఏం ఆలోచన ఉండాలి? మనము పరిశీలనాత్మకంగా మనం ఆలోచించాలి. ఏ విషయాల మీదైనా ఎందుకు పరిశీలించాలి అంటానికి ఇంకొక మాట పేతురు గారు అద్భుతమైన మాట చెప్తారు. అసలు వాక్యం మీద ఎందుకు మనం పరిశీలనాత్మకమైనటువంటి దృష్టి మనం కలిగి ఉండాలి అంటానికి పేతురు గారు ఇంకొక మంచి మాట అంటారు. పేతురు 2వ పత్రిక మీరు చూడండి, పేతురు 2 Peter chapter 1 verses 10. పేతురు పత్రిక 2వ పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. ఏమంటున్నాడు చూడండి అక్కడ. చదువుతారమ్మా? అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరు ఇట్టి క్రియలను చెయ్యువారైతే, జాగ్రత్తగా మీరు చూడండి, అక్కడ ఏమంటాడంటే జాగ్రత్తను గుర్తు చేస్తున్నాడు ఆయన. మీ పిలుపును మీ నిశ్చయమును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. ఎందుకు జాగ్రత్త పడండి అంటున్నాడంటే, వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మీరు తొట్టిల్లరు అంటున్నాడు. అంటే తప్పిపోరు. ఏం చేయమంటండి? తప్పిపోము. నిజంగా ఆ రోజు గలతీలో ఉన్న సంఘానికి పౌలు గారు ఉత్తరం రాస్తాడు కదా. ఏమని ఉత్తరం రాస్తాడు? అయ్యా, మిమ్మల్ని చూస్తుంటే మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మేము ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూచి మాకు ఆశ్చర్యం కలుగుతుంది అంటాడు. మాకు ఆశ్చర్యం కలుగుతుంది. మరి వాళ్ళు పౌలు శీలలు చెప్పిన మాటలు, పౌలు గారు చెప్పినటువంటి మాటలు కూడా వాళ్ళు కాదనుకొని మరొక సువార్త తట్టు తిరిగిపోయారు అంటే, తిరిగేశారు అంటే వాళ్ళు ఏం చేయలేదు వాక్యం మీద. ఎవరు చెప్తే ఏంటి, అన్ని రైట్ ఉంటాయిలే అనుకుంటూ వెళ్ళిపోతున్నారే తప్ప వాక్యాన్ని పరిశీలనాత్మకంగా చదవాలి. బైబిల్ పరిశీలనాత్మకంగా చదువుకోవాలి. చదువుకుంటే మనం అందులో పరిపూర్ణం అవుతాం. మనం ఏది నిజం ఏది కాదు అనే ఆలోచన మనకు వస్తుంది. ఈరోజు సమాజంలో ఎన్ని రకాలుగా బోధలు వస్తున్నాయండి, ఎన్ని రకాల బోధలు వస్తున్నాయి. ఒకడేమో యెహోవా సాక్షి కరెక్ట్ అంటారు, రైట్ అంటారు, అవునా కదండి. మరొకడేమో పెద్దకొస్తే కరెక్ట్ అంటాడు. మరొకరేమంటారు రోమన్ క్యాథలికే కరెక్ట్. మరొకరేమంటాడు చర్చ్ ఆఫ్ క్రైస్టే కరెక్ట్ అంటాడు. మరొకరేమంటారు మెథడిస్టే కరెక్ట్ అంటారు. ఎన్ని రకాలుగా బోధలు వచ్చి ఇంతకీ ఏది కరెక్ట్ ఆలోచన చేయండి. ఒకడంటాడు యేసు నామంలోనే బాప్తిసం తీసుకోవాలి అంటాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అవసరం లేదు. కొందరైతే ఇంకా డైరెక్ట్ ప్రశ్నిస్తారు బైబిల్లో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇచ్చినట్టు బైబిల్ ఎక్కడన్నా ఉందా అంటుంటాడు. ఇంకా కొంతమంది అయితే అసలు యేసు దేవుడే కాదంటాడు ఒక్కొక్కడు. ఇంకా కొందరైతే యేసు ప్రభు వారు దేవుని కుమారుడే కాదంటారు. ఎన్ని రకాల బోధలు వచ్చాయి, ఎన్ని రకాల. మీరు అనుకోవచ్చు ఎన్ని రకాల బోధలు మాకెందుకని తలగొక్కోకండి. అర్థమవుతుందా? బోధలు ఎన్నైనా కూడా
బోధ రైట్ అన్న అవగాహన మనకు రావాలి అంటే మనకు దేని మీద ఉండాలి ఆలోచన? వాక్యం మీద పరిశీలనాత్మకమైన దృష్టి కలిగి ఉండాలి. మనం అప్పుడప్పుడు చూడండి, మనం అంటుంటాం కొంతమంది ఎక్కువ శాతం అండి మనం భయగల దగ్గర ఎవరన్నా మనల్ని పసయించాలి అనుకున్న వాళ్ళ దగ్గర అంటుంటాం కదా, మనం అప్పుడు మనం క్యారీ తిరగొక భయ్య దగ్గర అయ్యారండి అంటాం కదా, మనం క్యారీ తిరగ భయ్య దగ్గర అయ్యా లేదా తిరగ బకర దగ్గర అయ్యా అంటుంటాం కదా. అంటే దాని అర్థం ఏంటి? నన్ను నువ్వు పసయించడానికి చూస్తున్నావా, నాకు అన్ని తెలుసు దాని మీద అంటావా లేదా? అలాంటి వాళ్ళు చూసి అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం, నన్ను ఏమనుకుంటున్నావా, నాకు తెలియదా అనుకుంటున్నాం. తెలిసిన విషయం మీద ఎవరైనా ఇంకొక రకంగా మాట్లాడటానికి వచ్చినప్పుడు మనం ఈజీగా వాళ్ళని కొట్టేస్తామండి. నన్ను ఏమనుకుంటున్నావు నువ్వు అంటాం. మరి లోకంలో దేని మీదో మనకు అన్ని తెలిసి ఎవరు మనం మోసం చేయడానికి సిద్ధపడినా కూడా మనకు తెలిసినప్పుడు ఇది కరెక్ట్ నాకు తెలియదా అని ప్రశ్నించినప్పుడు వాడు ఎలాగైతే నోరు మూసుకుంటాడో, ఈరోజు వాక్యాన్ని విన్న మనల్ని కూడా సాతాను మోసపరచడానికి సిద్ధంగా ఉంటాడా లేదు? బ్రహ్మపరుచు ఆత్మ అంటాడు బైబిల్లో. ఏమో బ్రహ్మపరుచు ఆత్మ అంటాడు. అంటే సాతాను మనల్ని ఏం చేస్తాడు అంటే భ్రమపరుచుతాడు. భ్రమపరచడం అంటే అది ఒరిజినల్ గా ఉండదు, ఒరిజినల్ గా ఉన్నట్టుగా వాడు కనపరుస్తాడు. మరి ఇప్పుడు ఒరిజినల్ కాదా అనేది మనకు తెలియాలి అంటే మనం దేని మీద అవగాహన కలిగి ఉండాలి? మనం బైబిల్ మీద అవగాహన కలిగి ఉండాలి. బైబిల్ మీద మనకు అవగాహన ఎప్పుడు వస్తుంది అంటే దానిని మనము పరిశీలనాత్మకంగా చదువుకున్నప్పుడు. చూడండి, ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి ప్రభు నుండి ప్రేమైన దేవుని వల్ల వాక్యాన్ని పరిశీలనాత్మకంగా మనం ఎందుకు చదువుకోవాలి అంటే మనము నమ్మినది నిజము కాదా అని తెలుసుకోవడానికి వాక్యాన్ని మొదటిగా మనం నమ్మినది నిజమా కాదా అనేది తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి? వాక్యాన్ని పరిశీలనాత్మకంగా చదవాలి. రెండోదిగా మనము నమ్మిన బోధలు, మనం విశ్వసించిన బోధలు స్థిరపడి ఉండటానికి వాక్యాన్ని పరిశీలన చేయాలి. మూడోదిగా మన ఆత్మలను మనము రక్షించుకోవడానికి ఏం చేయాలి? మనము వాక్యాన్ని పరిశీలనాత్మకంగా తెలుసుకోవాలి. ఏది నిజమో ఏది అబద్ధమో అని అరికట్టడానికి మనం ఏం చేయాలి? ఏది నిజమో ఏది అబద్ధమో అని అరికట్టడానికి వాక్యాన్ని మనము ఏం చేయాలి? ఎందుకు తెలుసా? బైబిల్లో యూదా పత్రికలో ఒక మాట అంటాడు, ఒకసారి మీరు చూడండి. యూదా పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనము 20వ వచనం ఒక్కసారి చదవండి. జూడ్స్ యూదా పత్రిక మొదటి అధ్యాయము, ఒకే ఒక అధ్యాయం ఉంటుంది అందులో. అందరూ కూడా తప్పనిసరిగా తీయండి, చూడండి. 3వ వచనం ఒకసారి మీరు చదవడానికి ప్రయత్నించండి. 3వ వచనం. ప్రియులారా, జాగ్రత్తగా మీరు చూడండి. ప్రియులారా, మనందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపరుచుతుండగా మీరు జాగ్రత్తగా చూడండి. పరిశుద్ధులకి ఎన్నిసార్లు అప్పగించబడిందండి? ఒకేసారి ఏం అప్పగించబడింది అంటున్నాడు చూడండి అక్కడ. పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్ములను వేడుకొనుచు మీకు రాయిచున్నాను అని. అంటే యూదా గారు ఎందుకు రాస్తున్నారండి? దేని కొరకు పోరాడాలంట? ఒకేసారి మనకు అప్పగింపబడిన బోధ కొరకు పోరాడాలి అన్నాడు. అమ్మ, దేని కొరకు పోరాడాలంట? ఇప్పుడు పోరాడాలంటే మనకేం ఉండాలి? అప్పుడప్పుడు పిల్లలకి ఏమైనా తీసుకురమ్మని పంపిస్తాం అనుకోండి, అప్పుడు తెలిస్తే పిల్లలు ఈజీగా పరిగెత్తుతారు. కొంచెం వాళ్ళకి టఫ్గా ఉందనుకోండి, మమ్మీ నాకు అర్థం కాదు, వద్దు, అది ఇది అంటుంటారు. అవగాహన ఉన్న దాని మీద ఎరగ ముందు ఆలోచించరు, పరిగెత్తారు. అవును కదండి? నాకు తెలుసులే, నేను తీసుకొచ్చేస్తాను అంటుంటారు, నాకు తెలుసులే, నేను చేసేస్తాను అంటుంటారు. ఇప్పుడు దేవుడు ఏకంగా ఏమంటున్నాడు? ఒకేసారి మనకు అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం ఏం చేయాలంట? పోరాడాలి అండి. మరి పోరాటం మనం ఎప్పుడు చేస్తామండి? పోరాటం మనం ఎప్పుడు చేస్తాం? న్యాయము అన్యాయం అని తెలిసినప్పుడే కదండి మనం పోరాటం చేసేది.
అవునా కదా? అప్పుడప్పుడు చూడండి, మీరు పిల్లల్ని ఎవరైనా షాప్కి ఏదైనా తీసుకురా, మీకు ఎందుకు పిల్లల గురించి చెప్తున్నానంటే అవి మన మధ్యలో రోజు మీరు చేస్తుంటారు కాబట్టి చెప్తున్నాను, మీకు అర్థమవుతాయని. అది చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను నేను. పిల్లలు ఎవరినన్నా మనం 100 రూపాయలు ఇచ్చి ఏదైనా ఒక 30 రూపాయలు 40 రూపాయలు లేక ఒక 50 రూపాయలు లోపు ఏదో ఖరీదైన వస్తువుని తీసుకురమ్మని పంపించామనుకోండి, పంపించి ఆ పిల్లలు తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఆ వస్తువులన్నీ ఇచ్చి చేతులు 30 రూపాయలు పెట్టారు అనుకోండి, ఏమరా 30 రూపాయలు ఇచ్చినావు అంటావు. లేదు మమ్మీ, నేను ఆయనకి అంకుల్కి ఎంత ఇచ్చాను అంత ఇచ్చాడు, రిటర్న్ ఎంత ఇచ్చాడంటే అప్పుడు మీరు మనం ఏం చేస్తాం తెలుసండి, దాని మీద మనకు సరిగ్గా అవగాహన, అది ఎంతో ఏంటి అనేది సరిగ్గా తెలిసి ఉంటే ఆ కొనుక్కొని వచ్చిన వస్తువులు, ఆ కాయగూరల్ని ప్లస్ వాడు రిటర్న్కి ఇచ్చిన ఆ డబ్బును కూడా తీసుకుని వీళ్ళని తీసుకుని పోయాం పోతాం షాప్కి వెళ్ళి ఊరికి అడుగుతారా మీరు, క్యా భయ్యా తెరకు అక్క లైక్గా అంటాం మనం డైరెక్ట్గా. అప్పుడు అంటాడు, నా అక్కల గురించి చెప్తావు, ఏమైందంటే 40 రూపాయల టమాటా 60 రూపాయ మీద దియా మరి బచ్చకు పసాయా అంటుంటారు. అంటారా? దాని మీద అవగాహన ఉంటేనే, మనం ఆలోచన ఉంటేనే మాట్లాడతాం. మనం ఏం లేదనుకోండి, ఓ పోలే 70 ఉంటే ఉండదులే అనుకుని మనం కూడా ఏం చేస్తామంటే తీసుకుంటాం. తెలియాలి అంటాం మనం, తెలియాలి అనే దానికోసం. అప్పుడప్పుడు మీరు చూడండి, కొంతమంది పిల్లలండి చాలా చాలా అంటే చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు, చాలా హుషారుగా ఉంటారు. పరీక్ష రాస్తే నేను ఖచ్చితంగా 100కి 100 తీసుకుంటాను అన్నటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుందండి వాళ్ళకి. 100కి 100 తీసుకుంటానన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. నిజంగా మీరు నమ్ముతారో లేదండి, చాలా చాలా హుషారుగా ఉన్న పిల్లల విషయంలో మీరు చూడండి, కొన్నిసార్లు వారు ఆ స్కూల్కి ఫస్ట్ వచ్చింటారండి. కనీసం ఏం లేదంటే 100కి 90-95 తీసుకున్నారు అనుకోండి. కొన్నిసార్లు అలాంటి పిల్లలు ఏం చేస్తారు తెలుసా అండి, మరలా రీవాల్యుయేషన్కి వేస్తారు, మరలా పేపర్ రీకరెక్షన్కి వేస్తారు వాళ్ళు. నేను ఇంత మొత్తం రాశాను, నాకు ఇంకా 2 మార్క్స్ రావాలి. ఏం రావాలి? నాకు ఇంకా 2 మార్క్స్ రావాలి, 2 మార్క్స్ రావాలి నాకు ఇంకా. ఆ 2 మార్క్స్ తగ్గిపోయినాయి. నాకు 100% నాకు కాన్ఫిడెంట్ ఉంది, ఖచ్చితంగా నాకు తెలుసు ఇవి వస్తాయి. అది అంత కన్ఫర్మ్ గా వాడు రీవాల్యుయేషన్కి వేస్తున్నాడు, మరలా రీకరెక్షన్కి వేస్తున్నాడు అంటే వాడికి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే వేస్తాడు, వాడికి ఎంత అవగాహన ఉంటే వేస్తాడు. వాడు మరలా చూడండి, నిజంగా మీరు నమ్ముతారో లేదండి, సిబిఎస్ఈలో ఒక చాలా స్ట్రిక్ట్ ఉంటుంది అంటారు రూల్స్. సిబిఎస్ఈ బోర్డులో వాళ్ళు ఎంత మార్క్స్ ఇచ్చారో అంత మార్క్స్ రిక్వెస్టెడ్ గా ఉంటే బాగుంటుంది అంటండి. ఒకవేళ వాళ్ళకు రీకరెక్షన్ అనే దాని మీద వెళ్ళిపోతే ఉన్న మార్క్స్ కూడా కొట్టేస్తారంట. రీకరెక్షన్ లో వేసామనుకోండి, వాళ్ళు నిజంగా వాడు లేకపోతే ఉన్న మార్క్స్ కూడా వేసేట్టు మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఇచ్చేసి అలాంటిగా ఉంటారు. అలాంటి టైంలో కూడా వాడు ఒక ప్రొఫెసర్ గా, ఒక లెక్చరర్ గా వాళ్ళు కరెక్షన్ చేసిన వాళ్ళతోనే లేదు ఇది నాకు 2 మార్క్స్ రావాలి అనే పోరాటం ఉంటుందంటే వాడికి ఎందుకు ఆ పోరాటం ఉంటుందంటే దాని మీద ఖచ్చితమైన అవగాహన వాడికి ఉంటది. ఉండదా? ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆడు ఆల్రెడీ పాస్ అయిపోయాడు, 2 మార్క్స్లతో వాడికి నష్టం ఏం లేదు, స్కూల్కి ఫస్ట్ వచ్చాడు, అయినా కూడా నాకు 2 మార్క్స్ రావాలనేటువంటి ఆలోచనతో వాడు మరలా కరెక్షన్కి వేయగలుగుతున్నాడు అంటే ఎందుకంటే నాది అనే దాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుడు ఇక్కడ డైరెక్ట్ గా యోధా గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాస్తా అంటాడు ఏమంటే, మీకు ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు ఏం చేయాలి? మనం దేని కొరకు పోరాడతామండి? రేషన్ కార్డు కొరకు పోరాడతాం, ఇండ్ల కోసం పోరాడతాం మనం, అవును కదా? నీళ్ళ కోసం పోరాడతాం, రోజు గల్లీలో నీళ్ళు రాలేదని నీళ్ళ కోసం పోరాడతాం, అవును కదా? తిండి కోసం పోరాడతాం, అవసరమైతే ప్రయాణాల కోసం పోరాడతాం. ఒక్క మాటలు చెప్పాలంటే లోకం కోసం మనం ఏం చేస్తున్నామండి? పోరాడతాం. మరి బోధ కోసం మన బ్రతుకు ఇక్కడే ఉంది అనుకుంటున్నాం కాబట్టి దీనికోసమే పోరాడుతున్నాం మనం. కానీ మన బ్రతుకు దేవుడి మీద ఆధారపడి ఉంది, దేవుడే మన బ్రతుకుకు మూలం, మన ఆత్మలను రక్షించేది వాక్యమే అనేది మనకు అర్థమైతే ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ వాక్యం కొరకు మనం ఏం చేస్తాం తెలుసా అండి? పోరాటం చేసినప్పుడు అండి అందులో ప్రతిఫలం దక్కుతుంది మనకి. అవునా కాదా? వాస్తవమా కాదా? నిజమా కాదా? అందుకే మీరు జాగ్రత్తగా బైబిల్లో చదువుతున్నప్పుడు అండి
బైబిల్లో కనబడేటటువంటి భక్తుల జీవితం అంతా కూడా ఊరుకూరుకునే ప్రభువుని వాళ్ళు నమ్ముకోలేదండి. పరిశీలనాత్మక. అందుకే అంటాడు కదా, కీర్తనల గ్రంథంలో అంటాడు కదా, దేవుణ్ణి ఆయనను రుచి చూచి తెలుసుకోండి అంటాడు. ఊరుకురునే ఆయన్ని మీరు నమ్మకండి. దేవుడు కూడా ఆయన ఏమంటాడు, అరే నాయన మీరు నన్ను నమ్మాలనుకుంటే ఊరుకునే నమ్మకండి, మీరు ఏం చేయండి, రుచి చూడండి, టేస్ట్ చేయండి అంటాడు. అప్పుడప్పుడు మనం మార్కెట్లో వెళ్ళినప్పుడు చూడండి, ఏదైనా ఫ్రూట్స్ కొనేటప్పుడు అండి, ఆడు సపరేట్గా ఒక యాపిల్ పక్కన పెట్టుకుని ఉంటాడు, అందులో కత్తిరించి సగం కోసి, సార్ ఒక ముక్క తిని చూడండి సార్ మా యాపిల్ ఎంత స్వీట్గా ఉంది అంటుంటాడు. టేస్ట్ చూపిస్తాడు. అప్పుడు తిన్న తర్వాత అప్పుడు బాగుందిలే అని కొన్ని మనం కొనటానికి మనం ప్రయత్నం చేస్తాం. మరి దేవుడు కూడా, దేవుడి దగ్గరకు వచ్చేసరికి కూడా దేవుడు కూడా ఏమంటున్నాడంటే, మీరు నన్ను తెలుసు అనుకుంటున్నారు కదా, మీరు నన్ను రుచి చూసి తెలుసుకోండి. మరి రుచి చూచి మనం ఒకవేళ తెలుసుకున్నామని అనుకుంటే, తెలుసుకున్న ఈ బోధ కొరకు, ఈ వాక్యం కొరకు మన జీవితాలు ఏముండాలి తెలుసా అండి? పోరాటం ఉండాలి. మరి పోరాటం ఎప్పుడు ఉంటుంది మనకి? పోరాటం మనకి ఎప్పుడు ఉంటుంది? వాక్యం మీద అవగాహన ఉన్నప్పుడే కదండి. అవగాహన ఉన్నప్పుడే నిజం ప్రభుత్వం కదా. మరి లోకంలో మనకు అవగాహన బాగుంది, మరి వాక్యం మీద ఈ రోజుల్లో బైబిల్ చదివే వాళ్ళు కరువు అయిపోయారు, ప్రార్థన చేసుకునే వాళ్ళు కరువు అయిపోయారు. దేవుడి పని, దేవుడి కార్యక్రమం లేక ప్రార్థనలు అంటేనే ఈ రోజుల్లో ఎక్కువగా మనసు పెట్టేవాళ్ళు, ఆశ చూపించేవాళ్ళు సమాజంలో కరువైపోయారండి. అలాంటి సందర్భాల్లో వాక్యం కొరకు, బోధ కొరకు పోరాటం అంటే ఎక్కడ పోరాడతారు? నిజంగా ప్రభువుని ప్రేమైన దేవుని వల్ల మనము బైబిల్ను పరిశీలనాత్మకంగా తెలుసుకోవడానికి మనం ఖచ్చితంగా మన మనసును దాని మీద ఖచ్చితంగా మనం ఇది ఉంచాలి. పరిశీలనాత్మకంగా వాక్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు పరిశీలనాత్మకంగా వాక్యాన్ని తెలుసుకోవాలంటే, వాక్యము సత్యమైనది. ఈ వాక్యమే మన ఆత్మను రక్షించేది. ఈ వాక్యమే మనల్ని స్థిరంగా నిలబెట్టేది. ఈ వాక్యమే మనకు పరలోకాన్ని తీసుకుని వెళ్ళేది. అందుకు ఈ వాక్యం కొరకు మనం ఏం చేయాలండి? ఈ వాక్యం కొరకు పోరాటం ఎప్పుడు మనం చేయాలి? ఎప్పుడు చేస్తాం మనం పోరాటం? మనం దాన్ని తెలుసుకున్నప్పుడు, దాన్ని మనం తెలుసుకోవాలి. అది కూడా ఎలా తెలుసుకోవాలంటాడు బైబిల్? మనం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తున్నప్పుడు అండి, బోధ నిమిత్తము మీరు పోరాడండి అనే మాట అన్నాడు అంటే ఖచ్చితంగా మనం ప్రతి విషయంలో తెలుసుకోవాలి. మీకు ఒక విషయం గుర్తు చేస్తానండి. అక్కడున్న విషయం మనకి ఎందుకన్నా అని అనుకుంటారో ఏమో, అయినా కూడా నేను ఒక విషయం గుర్తు చేస్తాను. మీ అందరికీ కూడా తెలుసండి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో మరి ఎలాంటి యొక్క పరిశీలనాత్మకమైనటువంటి దృష్టి ఉంటుందో మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా వాక్యం మీద బైబిల్ పరిశోధన లేఖనాల పరిశోధన అనేటటువంటి పదాన్ని వెలుగులో తీసుకొచ్చింది ఎవరు అంటే, ఈ మన జనరేషన్ లో శ్రీ జయశాలి పిడి సుందరరావు గారు. ఆయన తదనంతరమే అందరూ పరిశీలన అనే పదాల్లో వాడుతున్నారు. మీరు నమ్ముతారో లేదండి, ఏ సంఘాల్లో, ఏ సంస్థలోనైనా మీరు చూడండి, చర్చిల్లో విశ్వాసులుగా ఉండిపోతారు. కానీ BYUలో మాత్రం మీరు గమనించండి, విశ్వాసులుగా ఉండరండి. విశ్వాసులు 2 సంవత్సరాలకి సేవకులు అయిపోతారు, 3 సంవత్సరాలకి సేవకులు అయిపోతారు, 5 సంవత్సరాలకి సేవకులు అయిపోతారు, బోధకులు అయిపోతారు. ఒక మాటలు చెప్పాలంటే బోధకులు అయిపోతారు. అంటే ఒక మాటలు చెప్పాలంటే అండి, BYU బోధకులను మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక ఫ్యాక్టరీ అనమాట. అర్థమవుతుందండి? బోధకుల్ని తయారు చేసే ఒక సంస్థ, అది ఫ్యాక్టరీ. కానీ కొంతమంది నేర్చుకుని వెళ్ళి మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది నేర్చుకుని వెళ్ళిన తర్వాత ఉంటాయి కదండి, తాలు గట్టి అనేవి ఉంటాయి కదా, కొన్ని ఉంటాయి కదా. బయటికి వెళ్ళిన తర్వాత దాని మీద పౌలు గారిని ఆయన్ని ఎట్టు వెతికినా ఆయన మీద ఏ తప్పు దొరకలేదని చివరికి ఆయన మీద డబ్బులు దోచుకోవడానికి వచ్చాడు పౌలు గారు అని డబ్బు నింద మోపారు. ఎవరి మీద? పౌలు గారి మీద. ఎన్నో నిందలు మోపుతారు అనుకోండి. బైబిల్లో దేవుడికి క్రీస్తుకి వదలలేదు, కానీ పౌలు గారు ఎంత అనుకున్నట్టుగా ఉంటే ఈ రోజుల్లో మనం ఎంత. అందుకేనండి, ఎవరు ఏ విషయంలోనైనా ఒక సత్య వాక్యాన్ని చెప్పి నిలబెట్టిన వారి విషయంలో ఎవరు ఏం చెప్పినా కూడా
మనం నమ్మే పరిస్థితిని ఎప్పుడు కూడా రాకూడదు. నమ్ముతున్నామంటే మనం పరిశీలనాత్మకంగా ఏ వాక్యం ఏ విషయాన్ని కూడా మనం ఏం చేయడం లేదంటే ఆలోచించడం లేదు. ఈ మధ్య కాలంలో అంటే ఒక 2 రోజులు 3 రోజులు అయింది, కర్ణాటకలో రాయచూరు డిస్టిక్ లో మాన్వి, మీకు తెలుసు అండి, మాన్విలో ఒకడు ఉంటాడు, వాడి పేరు రామಣ್ణ అని ఒకడు ఉంటాడు. మీరు నమ్ముతారో లేదా, ఆ కర్ణాటకలో మేము సువార్త స్పెషల్గా మేము BOUIలో నేర్చుకున్న తర్వాత మేము ఎంత రాత్రింపగలు కష్టపడ్డామో చాలా మందికి తెలుసు. రాత్రింపగలు కష్టపడ్డాం మేము. రాత్రింపగలు తిండి లేకుండా వాళ్ళకి వాక్యం చెప్పామండి. ఈ రామಣ್ణ అనే ఈ కుర్రోడు ఈ అబ్బాయికి కూడా ఈ వ్యక్తికి కూడా మేము వాక్యం చెప్పాం. వాక్యం చెప్పి దేవుళ్ళు తీసుకొచ్చాం, ఇక్కడికి తీసుకెళ్ళాం, అన్ని చేసాం. మీరు నమ్ముతారా లేదండి, మీరు నమ్ముతారా లేదా, ఈ రామಣ್ణ అనే వ్యక్తికి కనీసం DBTH కూడా కాలేదండి. ఇక్కడ యూనివర్సిటీలో DBTH కూడా కాలేదు. పాపం మహానుభావుడు జేషల్ పిడి సుందర్రావు గారు AITCCలో ఒక పదివిచ్చి, ఆయన ఆసక్తిని చూసి పదివిచ్చి పని చేయయ్యా అని అప్పగించాడు. తాను చేసుకున్న కొన్ని పనికిరాని పనులు బట్టి పాడైపోయి, సేవ నుంచి దేవుడి నుంచి దూరమైపోయి మొత్తం దాదాపు 8-10 సంవత్సరాలు బాగా లోకాన్ని మరలా అనుభవించి రుచి చూసి చేయవలసినవన్నీ చేసి మరలా దేవుళ్ళలోకి వచ్చి మధ్యలో మరలా దేవుని కొరకు బ్రతుకుతున్నాను అన్నట్టుగా అవతారం ఎత్తాడు. అవతారం ఎత్తిన తర్వాత మేము కూడా అందరూ బాగా సంతోషించాం. పర్వాలేదులే, బాగుంటాడులే అనుకున్నాం. ఎక్కడో చిన్న ఇలా ఉండాలి అని డిసిప్లిన్ నేర్పడానికి వెళ్తేనండి, డిసిప్లిన్ నేర్పడానికి వెళ్తే 2 రోజుల క్రితం డైరెక్టర్ BOUI మీద ఒక వీడియో చేసే పెట్టాడండి. BOUIని ఎవరు నమ్మకండి, BOUIలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళు ప్రిన్సిపాల్ అందరూ కూడా, రాయచూరు డిస్టిక్ లో ఉన్న ప్రిన్సిపాల్ అందరూ కూడా పనికి రాని వాళ్ళు. నేను ఈరోజు వాడితో ఫోన్ చేసి మాట్లాడాను, రే నీ బతుకేంటి నీకు తెలుసా అన్న, నీ బతుకేంటి, ఏ స్థానము లేని నీకు స్థానం ఇచ్చుకు నిలబెట్టి దేవుని పని చేయమని నీకు అవకాశం ఇస్తే డైరెక్ట్ ఆయన మీద నువ్వు నిందలు మోపే ప్రయత్నం చేస్తున్న బుద్ధి జ్ఞానం ఉంది. ఇప్పుడు బయట దాన్ని ఒకడు వీడియో తీసుకుని దాన్ని కాపీ చేసుకుని Facebook లో పెట్టాడు ఒకడు. చూడండి నిజంగా BOI వాడు ఎలాంటి వాడు, ఎలాంటి దుర్మార్గుడు అక్కడ వాళ్ళకి తెలుస్తుంది కదండి, మాకు తెలుస్తుంది కదా, మీకేం తెలుస్తుంది, వాడు ఏదో చెప్పింటాడు, మనం ఏమనుకుంటాం, నమ్మేస్తాం మనం. అందుకేనండి దూరంగా ఉన్న కొండ నున్నగా కనబడుతుంది. అర్థమవుతుంది మీకు, దూరం నుంచి ఒక కొండను చూస్తే నున్నగా ఉంటది, దగ్గరికి వెళ్తే ఎక్కడెక్కడ మట్టి ఉంది, ఎక్కడెక్కడ రాళ్ళు ఉన్నాయి, ఎక్కడెక్కడ గర్చు ఉంది, ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయో అనేది మనకు అర్థమవుతుంది. దగ్గరుంటే కదా మనకు తెలిసేది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని కొందరు వదలబోతు పనికిరాని మాటలు. అసలు వీడికి ఇంకొక విషయం తెలుసండి, రామಣ್ణ నాయుడికి కులపిచ్చి ఎక్కువ అండి, జాతి పిచ్చి, కులపిచ్చి ఎక్కువ. మధ్యలోనే ఒక 10 సంవత్సరాల క్రితమే ఆ దేవుని నమ్ముకున్న మనలో ఇప్పుడు చూడండి ఎన్ని రకాల లోక సంబంధమైన జాతులు ఉంటాయి కదండి. మాలా మాదిగా ఇలా వేరే జాతులు ఉంటాయి, మనం దేవుని నమ్ముకొని ఉంటాం. సంఘాల్లోనే చిచ్చు పెట్టడానికి ప్రయత్నించాడు. మనమంతా కూడా కొంచెం ఎక్కువ కుల వాళ్ళు, ఈ మాల మాదిగ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టాలని. అంటే ఇలా కులపిచ్చి కులగజ్జి ఉండేవాడికి బోధ ఎక్కుతుంది అంటారండి, బోధ ఎక్కుతుంది. ముఖ్యంగా మీరు నమ్ముతారా లేదండి, ఆడికి ఒక పెద్ద ఈర్ష లోపల. ఎందుకు ఈర్ష అంటే, ఎక్కడ చూసినా ఈ మాదిగోళ పాస్టర్లు అయిపోతున్నారు, ఎక్కడ చూసినా మాదిగోళ పాస్టర్లు అయిపోతున్నారు, మాదిగోళ పాస్టర్లు అయిపోతున్నారు కదా అని. అందుకే వాడికి ఒకరోజు చెప్పాను, రే నీకు మాదిగోళ మీద అంత లైవ్ వెళ్తుందేమో, అయినా కూడా అందరికి నేను గుర్తు చేస్తున్నాను, నీవు ఒకవేళ యేసు ప్రభు వారు మాదిగా అనే భ్రమలు నీకు ఉంటారా. ముఖ్యంగా ఈరోజు మన భారతదేశం ఏమంటది, యేసు ప్రభు అంటేనే మాదిగ దేవుడు అంటారా. యేసు ప్రభు అంటేనే మాదిగల దేవుడు అంట. మరి ఏ దేశం అయితే యేసు ప్రభు మాదిగల దేవుడు అంటారో ఆ మాదిగల దేవుని నమ్ముకుంటేనే స్వర్గం రా అని చెప్పారు. ఆ మాదిగల దేవుడిని నమ్ముకుంటేనే స్వర్గం, రక్షణ అని ఉదురుతున్నారు కదా ప్రపంచం, ముఖ్యంగా మన భారతదేశంలో. జాతికి యాక్చువల్లీ యేసు ప్రభు వారు ఒక జాతికి వర్గానికి సంబంధించిన వాడు కాదని, కులాతీతుడు ఆయన, మానవ జాతికి ఆయన రక్షకుడుగా పుట్టాడు. ఆయన
మానవం ప్రతి మనిషికి లోకం కోసమే ఆయన, మానవ జాతి కోసమే ఆయన పుట్టాడు. ఏ జాతి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి దుర్మార్గులు ఆయనను ఒక కులానికి అంటుకట్టారు కానీ ఆయన ఒక కులానికి అతీతం కాదు. ప్రభునందు ప్రేమైన దేవుని అయినా కూడా దేవుని నమ్ముకున్నామని చెప్పుకునే ఈ రామన్ లాంటి వాళ్ళకు కూడా ఇప్పటికీ కుల గజ్జిపోలేదండి. కుల గజ్జి ఇప్పటికి పోలేదు. ఈ మాది కూడా దేవుడిని ఎక్కువ నమ్ముకోడు. అవునయ్యా, నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ప్రభునందు ప్రేమైన దేవుని ఈ విషయాన్ని యాక్చువల్గా నేను ఎందుకు ఇవి మనం కొంతమంది బయట ఎవరో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళు మాట్లాడేవి కూడా మనం ఏమనుకుంటాం అంటే నిజం అనుకుంటాం. నిజమా కాదా అనేది ప్రతిదీ పిన్ టు పిన్ మనకు అర్థం కావాలంటే బైబిల్ని మనం ఏం చేయాలి? పరిశీలన చేయాలి. అబ్రహం సార్ చెప్పాడు కదా, ఇది నిజమైన వాక్యానుసారంగా ఉందా లేదా? సల్మోన్ అన్నది చెప్పాడు కదా, ఇది వాక్యానుసారమా కాదా? పెళ్లి సుందరరావు గారు చెప్పారు కదా, ఇది వాక్యానుసారమా కదా? పలనాయన చెప్పాడు కదా, ఇది వాక్యానుసారమా కాదా అనేది ఎప్పటి వరకు అయితే మనము వాక్యం మీద మనం అవగాహన తెచ్చుకోలేమో అప్పటి వరకు మనము వాక్యం కొరకు పోరాడలేము. ప్రభునందు ప్రేమైన దేవుని వల్ల పోరాడలేము. మనం పోరాడేంత గొప్పవాళ్ళు కావాలి. పోరాడమన్నాడు, వాక్యం కొరకు పోరాడమన్నాడా లేదా? మరి పోరాడాలి అనుకుంటే ఆ పోరాటానికి మనకు బలం ఏది? వాక్యం. ఆ వాక్యం మీద మనకు అవగాహన రావాలి. అవగాహన రావాలంటే ఎప్పుడు వస్తుంది మనకి? మనకి ధ్యానించినప్పుడు. అందుకే ఏమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రం అయిన దివ్యరాత్రులు మీరు ధ్యానించండి, దాన్ని చదవండి. చదువుతో పాటు మీరు ఏం చేయండి? దాన్ని ధ్యానించండి. మరి మీలో ఎంతమంది ధ్యానిస్తున్నారు? మనలో ఎంతమంది ధ్యానించగలుగుతున్నాం? సార్ మాకు అంత వాక్య జ్ఞానం లేదు, మాకు తెలియదు అనుకుంటారండి. మనకు లోకంలో బ్రతికే జ్ఞానం అయితే ఉంది కదా. మనకి లోకంలో బ్రతికే జ్ఞానం ఉన్నప్పుడు మనకు వాక్యం మీద ఎందుకు అవగాహన రాదండి? ఖచ్చితంగా వస్తుంది. ప్రభునందు పిల్లలు, ఖచ్చితంగా మనకు వస్తుంది. ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను పిల్లలు. ఇంకొక మాట బైబిల్లో నుంచి చూద్దాం. ఒకసారి మీరు ఆలోచించండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చదువుకుని ఇంకా ముగించుకునే ప్రయత్నించాను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చాప్టర్ 2 వర్సెస్ 4 and 5. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుదాం. 4-5 జాగ్రత్తగా మీరు చూడండి. అక్కడ ఏమంటాడు? కొలసీలకు కూడా ఉత్తరాన్ని పౌలు గారు రాస్తూ ఏమంటున్నాడు ఒకసారి మీరు చూడండి. ఎవడైనాను ఏ మాటల చేత అంటండి? కొంతమంది చూడండి మీరు, వాక్యం ఏముండదు. ఏముంటది? అమ్మా, అక్క, అన్నా. మనం కొన్నిసార్లు ఏమనుకుంటున్నాం, పాపం అన్న దేవుడు ఎంత బాగా మాట్లాడిస్తాడు, ఎంత చక్కగా మాట్లాడిస్తాడు. పాపం మా అన్నతో మాట్లాడాలంటే పనులన్నీ పక్కన పెట్టే కూర్చొని మాట్లాడాలనిపిస్తుంది. కూడా పనులు బాగా మాట్లాడతాడు కానీ ఏం మాట్లాడుతున్నాడు? వాక్యం మాట్లాడుతున్నాడా? మరి ఏదైనా మాట్లాడు. చూడండి, అక్కడ బైబిల్లో పౌలు గారు అంటారు, కొలసీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ 2వ అధ్యాయంలో ఏమంటాడు చూడండి. ఒకసారి మీరు చూడండి. ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మలను చూడండి, ఎంత అద్భుతమైన మాట. ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మలను మోసపరచకుండాన్నట్లు ఈ సంగతిని మీకు చెప్పుచున్నాను. అంటే చక్కటి మాటల చేత ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. కొన్నిసార్లు చూడండి ఏమంటారు, కొంతమంది ఏమంటారు, అమ్మ వాక్యం అలాగే ఉంటదిలే సంది, పక్కన పెట్టు, మనం మాట్లాడదాంలే, మనం ఎంతైనా కూడా మన తల్లిపిల్లలు అంటారు. వాక్యంలో లేని సంబంధం నీకు నాకు తల్లిపిల్లలేంటి? అప్పుడు మనకు కూడా ఏమని కరేమలే, అబ్రాహం చెప్పింది బాగానే ఉంటది. అంత అబ్రాహం అప్పుడు చిన్నప్పటి నుండి మా దగ్గర ఉంటుండే, అంత మా దగ్గర పని చేస్తుండే, అన్ని చేస్తుండే. ఏముంటది అదంతా మన పిల్లోడు. మన పిల్లోడైనా మీ పిల్లోడైనా ఏ పిల్లోడైనా వాక్యం తర్వాతనండి అందరూ. సమాజము సాతాను ఎలాంటి వాళ్ళని ప్రవేశపెడుతుందంటే తీయని మాటల చేత బోధన కూడా మళ్ళిస్తుంది. బోధన కూడా మళ్ళిస్తాడు. అందుకే ఇక్కడ ఏమంటారు చూడండి, 4వ వచనం చూడండి. ఎవడైనాను
చదవండి. మనకు అర్థం కావడానికి పైన 3వ వచనం కూడా చదువుతాం. బుద్ధి జ్ఞాన సంపదములు ఆయన ఎందు గుప్తములై ఉన్నాయి. ఎవరి ఎందు అంటే యేసుక్రీస్తు వారి ఎందు. అప్పుడు చూడండి, ఎవడైనా చక్కల మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండాన్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి అంటే చూడండి, వాళ్ళు స్థిర విశ్వాసంతో ఉన్నారంట. స్థిర విశ్వాసంతో ఎప్పుడున్నారు? వాళ్ళు ఎవరు ఏం చెప్పినా కదలకుండా ఉన్నారు. స్థిర విశ్వాసంతో ఎందుకన్నారంటే, వాళ్ళను కూడా మోసగించడానికి గలిత సంఘంలో ఉన్న వారికి భిన్నమైన సువార్త ప్రకటన, వాళ్ళ దగ్గరికి కూడా భిన్నమైన సువార్త వచ్చి ఉండాలి. కానీ వాళ్ళు నమ్మిన విశ్వాసం నుండి వాళ్ళు తొలగిపోకుండా స్థిరంగా ఉన్నాడు. విత్తువాని సామెత చెప్తారు కదండి యేసు ప్రభుల వారు. విత్తు ఆయన విత్తడానికి వెళ్ళాడంట, కొన్ని దారి నేలలో విత్తాడంట. అవి తొందరగా మలిచేయి, కానీ ప్రజలు తిరుగుతున్న కొలది అవి ఏం అణిచివేయబడ్డాయి. కొన్ని ముళ్ళు నేలలో పడ్డాయంట. అది ఎదిగిన తరే ఆ ముళ్ళు ఉన్న కారణాన్ని బట్టి అది అణిచివేసింది. తర్వాత మరలా కొందరు గురించి మాట్లాడతాడు కదా, కొందరు బండ నేల మీద పడ్డాయంట కొన్ని విత్తనాలు. అవి తొందరగా మలిచేయి, కానీ మట్టి లేనందున, మన్ను లేనందున అవి వేరు లోపలికి వెళ్లకుండా అవి ఏమైపోయాయి? ఎండిపోయాయి. ఎండ కొట్టింది, ఎండిపోయాయి. నిజంగా ప్రభు నుండి ప్రేమ అనేది అది ఎంత దేని గురించి మాట్లాడతాడంటే వాక్యం గురించి అన్నది చెప్తాను మీకు. ఎప్పుడైనా మనకు టైం దొరికినప్పుడు దాని గురించి సంపూర్ణంగా వివరిస్తాను. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రభు ఇవన్నీ కూడా ఎందుకు చెప్పగలుగుతున్నారు? వాళ్ళు స్థిర హృదయులు అయి ఉన్నారు అంటే దేని మీద అంటే వాక్యం మీద చాలా అవగాహన కలిగి ఉన్నారు. వాళ్ళు వాక్యాన్ని చాలా పరిశీలనాత్మకంగా పరిశోధించారు. ఎవరు ఏం చెప్పినా కూడా ఇన్న స్థితిలో లేరు. మరి మనం ఎవరు ఏం చెప్పినా కూడా అది వినే పరిస్థితికి మనం వెళ్ళిపోతున్నాం అంటే వాక్యం మీద మనము లేము. చూడండి, నిజంగా మీరు చూడండి, ఎవరు అడిగినా కూడా మీది ఏ ఊరు అంటే మాది పలానా ఊరు అని ఖచ్చితంగా మనం చెప్తామా లేదా? ఎందుకో అది మనకు తెలుసు. ఎవరు మీ నాన్న అంటే పలానా ఆయన అని ఖచ్చితంగా చెప్తాం మనం, అవునా లేదా? మనకు ఒక ఖచ్చితమైనటువంటి నిర్ధారణాత్మకమైనటువంటి విషయం మీద మనకు దృఢంగా ఉన్నప్పుడు అండి, దాని మీద మనం ఖచ్చితంగా స్థిరంగా ఉంటాం, తెలిగిపోతుంది, స్థిరంగా ఉంటాం. మరి ఆ రోజు కొలిసిలో ఉన్నవాళ్ళు కూడా ఎవరు చక్కని మాటల చేత ఎంతమంది, ఒకవేళ అదే అన్నాడు పౌలు గారు, ఎందుకు ఆ మాట అని క్రింద మీరు స్థిరులుగా ఉన్నందుకు నేను ఆనందిస్తానని, ఎందుకన్నా చక్కని మాటల చేత మోసగించడానికి ప్రయత్నం చేశారు, కానీ మోసపోలేదు. అంటే వాళ్ళు వాక్యాన్ని వాళ్ళు ఏం చేశారు అంటే పరిశీలన చేసుకుంటూ వచ్చారు. అందుకే మీరు వాక్యాన్ని పరిశీలన చేస్తూ అందుకే ఈ మధ్యల కాలంలో అండి ఇంటింటికి వస్తున్నారండి కొంతమంది వస్తున్నారు. ఎవరంటే ముఖ్యంగా ఈ రోజు గల్లీలో తిరిగే 2 ఉన్నాయి తెగలు. మొదటిది యెహోవా సాక్షులు, రెండోది మాతా యెరూషలేము వాళ్ళు. ब्रदर आपको मालूम नहीं है, अभी तक हमने वो सुना ये सुना, वैसा नहीं ब्रदर, एक्चुअली सच्चे एक बताता हूं, 1 मिनट 2 मिनट सुना अंटूंटाడు. क्या ब्रदर అంటే बाइबल में एक बात पता है, गलती में भी लिखा है, गलतियों में भी लिखा है, परमेश्वर का औरत है, माता यरूशलेम, माँ भी है हमको, जैसा यहोवा पिता है वैसा माँ भी है, माता परमेश्वर है. మనకు కూడా వినడానికి ఏమనిపిస్తుందంటే అప్పుడు చెప్తారు, देखो ब्रदर एक बात बताओ आपको, देखो सृष्टि में ना हर 2 मेल फीमेल है ना, स्त्री पुरुष है ना, मेल फीमेल दोनों भी है ना, फिर अपने में मेल फीमेल है तो फिर परमेश्वर नहीं है, पिता है तो माँ भी रहना चाहिए. सही बात है कि नहीं ब्रदर? अपने को कोई सिखाया नहीं है. अच्छा ब्रदर देखो बाइबल में लिखा है, అనేవారు ఉన్నారా లేదా అంటే కొంచెం ఇలా చెప్పినప్పుడు అవును కదా ఏదో కొంచెం ఇదే ఇంట్రెస్ట్గా ఉంది కదా అనుకుంటావా లేదండి? ఎప్పుడైతే దాన్ని మనం పరిశీలన చేయమో అది వాస్తవమా కాదనేది మనకు అర్థం కాదండి. మరి గలతీ పత్రికల్లో పైన యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి అని ఎందుకంటే దేని గురించి అన్నాడంటే దాని సంఘం గురించి అన్నాడు. ఆయన సంఘం గురించి ఉద్దేశించి మాట్లాడతాడు ఆయన గలతీ పత్రికల్లో. పైన యెరూషలేము మనకు స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి అంటాడు. దేని గురించి అంటే సంఘం గురించి. చెప్తాను ఎప్పుడైనా టైం దొరికినప్పుడు అసలు ఇది వాస్తవమా కాదా అనేది. ఇలాంటి ఎన్నో బోధలు ఉన్నాయండి సమాజంలో.
ఎన్నో బోధలు ఉన్నాయి, ఎన్నో బోధలు ఉన్నాయి. మరి వీటన్నిటి మీద మనం అవగాహన, ఇవి ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకునే అవగాహన మనకు రావాలి అంటే ఇప్పుడు వాక్యాన్ని మనం ఏం చేయాలండి? అందుకే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా బైబిల్ పెట్టి జిప్పేసి బైబిల్ పెట్టి మరలా శుక్రవారం గురువారం వచ్చేటప్పుడు లేకపోతే మరలా ఆదివారం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? అప్పుడు బైబిల్ ఇప్పాలి. అప్పుడు మీకు ఏమొస్తుంది అండి? అవగాహన వస్తుందా? ఎప్పుడు వస్తుంది? మరి దేవుడు లెక్క అడిగేవాడు తెలుసా అండి? మీకు ఇంకా విషయం చెప్తాను నేను. సార్ అన్న, నిజంగా సార్ మా అన్న మాకు చదవడానికి రాదంటే, దేవుడు మనల్ని పుట్టించిన ఆయన, దేవుడు మనల్ని పుట్టించిన ఆయన, మనకి ఎన్ని తెలివితేటలు ఉంటే దేవుడికి చదవడానికి రాదంటే అప్పుడు ఏమంటాడు తెలుసా? తల్లి నీకు చదవడానికి రాదని ఆడియో బైబిల్ పెట్టాను నేను అంటాడు. ఆడియో బైబిల్ని తీసుకొని చూడండి, అట్లా క్లిక్ చేస్తే చాలండి, అది పాపం చదువుతూనే ఉంటది. ఆది కాండము 1వ అధ్యాయము, ఆది ఎందు వాక్యం ఉండను, స్టార్ట్ ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను, మెల్లగా టక మరి రేపు దేవుడా నాకు చదవడానికే రాదు, నేను చదువుకోలేదు అనుకుంటే మరి ఆడియో బైబిల్ పెట్టాను కదా, అది నాకు తెలియదు దేవుడు అనుకుంటే మరి యూట్యూబ్లో అన్ని తెలుసు కదా నీకు. వంటలు చేసుకోవడం తెలుసు, ఓ డొక్కంటే టమాటా చట్నీ ఎట్లా చేయాలంటే వస్తుంది టక అని. మరి వీటి మీద మనకు అవగాహన తెచ్చుకోవడానికి యూట్యూబ్లో మనకు రాకపోయినా ఈ రోజుల్లో చాలా మంచి కామెడీ అయిపోయిందంటే ఎవరికైనా కరెక్ట్ దాన్ని నొక్కుతుంటారు, ఓహో అంటే అది ఏది లేదు కావాలి అది వచ్చేస్తుంది. నిజంగా ఆలోచించేయండి. మరి దీని మీద మనకి ఇంత మన మైండ్ సెట్ ఉన్నప్పుడు అండి, మరి వాక్యం మీద ఎందుకు ఉండాలి? మీరు ముఖ్యంగా వాక్యం మీద ఎందుకు ఉండాలి? ముఖ్యంగా మనకు వాక్యం మీద ఎందుకు ఉండాలంటే ఆ వాక్యమే మన ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగింది. ఈ శక్తి కలిగిన వాక్యాన్ని మనం పరిశీలనాత్మకంగా తెలుసుకుంటే ప్రభునందు బిడ్డలారా, చివరికి మనం పాపానికి దూరంగా ఉంటాం, పరలోకానికి దగ్గరగా ఉంటాం. దుష్టుడు ఎంత ప్రయత్నం చేసినా పాపములు మనం పడిపోవాలి. ఎవరు ఏం చెప్పినా కూడా వారి మాట వినం మనం. ఎవడు ఏం చెప్పడానికి ప్రయత్నించినా అది కాదు ఇదే అని మనం ఏం చేస్తాం తెలుసా? పోరాటం చేస్తాం. లెక్కలు తెలిసిన పిల్లల్ని అడగండి ఒకసారి, లెక్కలు తెలిసిన పిల్లల్ని అడగండి, 3 3 ఎంత అన్నాం అనుకోండి, 8 అన్నాం అనుకోండి, ఎవటో అంకలు తప్పు చెప్తా ఉంటారు. 3 3 ఎంత అంటే 3 3 9 అంటాం, అవునా కదా? 3 3 9. లెక్కలు తెలిసిన వాళ్ళు సరిగ్గా చెప్తారు, మనం తెలుసుకుంటే మనం కూడా. అందుకే బ్రదరా, దయతో మీకు చెప్తున్నాను, మీరు విశ్వసించారు దేవుని క్రీస్తును, చాలా సంతోషం. వాక్యాన్ని చదువుతున్నారు, వాక్యాన్ని ఇలా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి, పరిశీలనాత్మకంగా తెలుసుకోవడానికి ఎందుకంటే పరిశీలనాత్మకంగా తెలుసుకుంటే ఎవరు ఏం చెప్పినా కూడా మనము మనం విశ్వసించిన విశ్వాసం మీద స్థిరంగా ఉంటాం, మన ఆత్మల్ని రక్షించుకుంటాం. మనం నమ్మిన బోధ కొరకు మనం ఏం చేస్తామంటే పోరాడతాం. అయ్యా ఇదే సత్యం, ఇదే నిజం అంటాం. ఓకే, మరి ఇప్పుడు ఆలోచించండి, మరి వాక్యాన్ని బైబిల్ను పరిశీలనాత్మకంగా ఎందుకు చదువుకోవాలి అంటే వీటన్నిటి కొరకు మనం వాక్యాన్ని పరిశీలనంగా చేస్తూ మనం పరిశీలనాత్మకంగా మనం చదువుకోవాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, మీ పవిత్రమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. చక్కని మాటల చేత ఎవడు కూడా మోసపోచుకోకుండా, ఎవడిని కూడా మోసం చేయకుండా ఉండాలి అంటే తండ్రి, ఖచ్చితంగానైనా మీ వాక్యాన్ని పరిశీలనాత్మకమైన దృష్టితో మేము చదవాలి. అది చదివితే తండ్రి నాయన మమ్మల్ని జ్ఞానవంతులుగా చేస్తుంది, మాకు తెలివిని బుద్ధిని అనుగ్రహిస్తుంది ప్రభువా, పరలోకానికి మమ్మల్ని స్థిరపరుస్తుంది, పాపానికి దూరంగా ఉంచుతుంది నాయన. నమ్మిన బోధకులు, విశ్వసించిన బోధలు తండ్రి పోరాటం చేసే శక్తిని మాకు అనుగ్రహిస్తుంది. మరి ఇంత మాకు పరిశీలనాత్మకంగా చదవడంతో మాకు వస్తుంది అంటే దానికి మేము దూరంగా ఉండకుండా ప్రభువా, మరి మీ వాక్యాన్ని మేము చదువుతూ వాటిని పరిశీలించే ధన్యత, కృప అనుగ్రహించడం, అంతేకాకుండా అంతకంటే మించి మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తూ ముందుకు నడిపించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.